బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలో జనజీవనం అస్తవ్యాప్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, జనగామ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక కుండ వర్షం కురుస్తుండటంతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తాయి. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకుతలమైంది. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామం వద్ద నిర్మించిన చెక్ డ్యాం సైడ్ వాల్ అరకట్ట తెగిపోయింది. దీంతో పోలీసు అధికారులు చుట్టుప్రక్కల ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చే నీటి ప్రవాహం అధికమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేములవాడ మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హన్మాజీపేట, నక్కబాగు ఉధృతంగా వహించడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. బాగు నుండి వరద నీరు పంట పొలాలు ప్రవేశించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని వరదల్లో 2 రైతులు గల్లంతయ్యారు. భారీగా కురుస్తున్న వర్షాలకు గాంధారి మండలం పేట్ సంగం శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయినప్పటికీ వ్యవసాయ పనుల కోసం వెళ్లి 2 రైతులు నీటిలో చిక్కుకున్నారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కలెక్టర్ జితేష్ పాటిల్, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే సురేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్ లోనూ ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి వర్షం పడుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆరంగర్, నార్సింగ్, మణికొండ, పుప్పాలగూడ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో వరదలో 2 రైతులు గల్లంతయ్యారు. భారీగా కురుస్తున్న వర్షాలకు గాంధారి మండలం పేట్ సంగం శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయినప్పటికీ వ్యవసాయ పనుల కోసం వెళ్లి 2 రైతులు నీటిలో చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ జితేష్ పాటిల్, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే సురేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ తెలియజేస్తారు. నవీన్, చెప్పండి అప్డేట్స్. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే తెలుగున కురిసిన వడగళ్లకు పూర్తిగా జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. నిన్న నుంచి కురిసిన వర్షాలకు ఇటు పూర్తిగా ఇటు పొలాల్లో నీటి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వాగుల వంకలు పూర్తిగా నిండుకుండా రైతుల చిన్నప్పటి చెరువులను కల్పిస్తుంది. ముఖ్యంగా ఇటు ఇందలోయి మండలం భారీ వరద రావడంతో రోడ్లపై నీటి రావడంతో ప్రయాణికులు పడుతున్నారు. దర్పల్లి నుండి నిజామాబాద్ వచ్చే రహదారి మొత్తం పూర్తిగా బంద్ పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షానికి గాంధారి మండలంలోని పేట సంఘం సమీపంలో గాంధారి పెద్దవాగులు గౌరీ సంగయ్య అనే రైతు అనే వ్యక్తి కూడా చిక్కుకున్నారు. భారీ వరద నీరు పెద్దవాగులో సంగయ్య అనే రైతు వ్యక్తి అక్కడ చిక్కుకున్న పరిస్థితి పనిస్తుంది. అంటే దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా అక్కడికి వెళ్లి కూడా సంఘటన స్థలానికి వెళ్లి అతని చర్యలు చేపడుతున్నారు. అలాగే ఆ వ్యక్తిని ఎవరైతే సంగయ్య అనే వ్యక్తి వరదలు చిక్కుకున్నారో అతన్ని తీసే ప్రయత్నం చేపడుతున్నారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా కూడా
అతని కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వర్షానికి కూడా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజు కూడా నిండు కూడా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం ఒకటి పై నుండి ఎగువ నుండి వాటర్ పూర్తిగా వచ్చి రావడంతో ఎస్ఆర్ఎస్పి నీటి భాగం మొత్తం కూడా పూర్తిగా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్ల నీటిని కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు నిన్న కురిసిన కామారెడ్డి జిల్లా కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి మాత్రం చూడొచ్చు. ఇటు దుక్కల నియోజకవర్గంలోని కౌలుస్తున్నాల ప్రాజెక్టు ఎగువ నుండి భారీ వర్షం చేరడంతో 3 గేట్లు ఎత్తిన పరిస్థితి. 3 గేట్ల ద్వారా 7,680 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే ప్రాజెక్టు 4,900 వరద నీరు వచ్చి చేరుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మరోసారి కథ నుండి భారీ వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని చెప్పి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 450 మీటర్లు ప్రస్తుతం 450.80 టీఎంసీలుగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షంలో ఇటు ఉమ్మడి జిల్లా సంబంధించిన రైతులు కావచ్చు, ఇటు పూర్తిగా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వర్షం నీరు లోటతో ప్రాంతాలకు వెళ్ళడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. హెలికాప్టర్ తీసుకురానికి వాతావరణం ఏమైనా తాడు ఉందా అడ నీకు కట్టేసి వెరీ గుడ్. ఏం భయపడి